జగన్మోహన్ రెడ్డి నైజం ఏదనుకోండి, శవాల మీద పేలాలు ఏరుకోవడం అనుకోండి. నిన్న తిరుమల ఏదైతే తిరుపతిలో కింద ఆ తిరుపతి నగరంలో టోకెన్లు ఇచ్చే దగ్గర తొక్కిసలాట జరిగి అందులో కొంతమంది చనిపోయారో వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. సరే, దాన్ని అయితే తప్పు పట్టట్ల. బాధితులను పరామర్శించొద్దని మనం చెప్పడానికి మనం సరిపోము. రాజకీయ నాయకుడిగా అది ఆయన బాధ్యత, దాన్ని మనం కాదనట్లేదు. అయితే ఆయన నిజంగా పరామర్శకి వెళ్ళి బాధతృప్త హృదయంతో వాళ్ళని ఓదార్చి తనకు తోచిన సాయం ఏదైనా చేసి వచ్చేసి ఉంటే విలువ ఉండేది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి విలువ ఉండేది రాజకీయాలకు అతీతంగా. కానీ జగన్మోహన్ రెడ్డి చేసేదే రాజకీయం. అక్కడ నిన్న జరిగిన ఘటన ఏంటంటే, తర్వాత సీసీటీవీ రికార్డుల్లో బయటపడింది. కొంతమంది ఆ డాక్టర్లు తర్వాత టీటీడీ అధికారులకు నివేదిక ఇచ్చిన తర్వాత ఆ హైకమాండ్కి తెలియజేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి రావటానికంటే కొద్ది క్షణాల ముందు, అంటే ఒక 5-10 నిమిషాలు లేదా ఒక పావు గంట ముందు ఒక వ్యక్తి వచ్చి 18 మందికి తెల్ల కవర్లు ఇచ్చి వెళ్ళాడు. ఎవరు ఆ 18 మంది అంటే, తొక్కిసలాటలో గాయపడి ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులు. ఏంటి కవర్లు ఇచ్చాడు? పోను ఆ వ్యక్తి ఏమన్నా వ్యక్తిగతంగా కొంత ఏదన్నా సరే బాధతో ఇచ్చుండుంటే ఓకే, దాన్ని మనం తప్పుపట్టం. తనకేదో తోచిన సాయం చేసేళ్ళే పోనీ అనుకోవచ్చు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ప్రభుత్వానికి చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడాలి.